ఇది ఒక దేవాలయం యొక్క ద్వారశాఖ పైన ఉండే ద్వార పతంగం లేదా ఉత్తరాశ అంటారు. ఈ ఉత్తరాశ మీద లలాట బింబంగా దేనికైనా సరే మనం ఒక మంగళాకృతి మంగళం కోసం అని చెప్పి మంచికని కోసం అని చెప్పి గజలక్ష్మి అటుని ప్రతిష్ఠిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ద్వారశాఖ మీద ధ్యానాసన ముద్రలో ఉన్నటువంటి మహావీరుని శిల్పం ఉంది. అంటే ఇది జైన బసది అని. ఒకప్పుడు ఇక్కడ జైన బసది ఉండేది, జైనులది పెద్ద మందిరం ఉండేది. జైన తీర్థంకరుని కూడా అంటే మనకి ఇక్కడ మాల్చగుట్ట దగ్గర జైన తీర్థంకరుని విగ్రహం దొరికింది. అట్లానే మనకు గుట్ట మీద పైన మనకు జాఫర్గఢ్ గుట్ట మీద కూడా శంకర గండారథ అనేటువంటి జైనుడు వేయించినటువంటి శాసనం ఉంది. ఆయన అమోఘ వర్షం పేరు మీద అమోఘ దుర్గమని అమోఘ కుండము అని కుండాన్ని తెప్పించిండు, కోట కట్టించిండు. ఆయన జైనుడు. కానీ ఆ కాలంలోనే ఇక్కడ అంటే 9వ శతాబ్దంలో వెలిసినటువంటి జైన బసది ఇంకే ముక్కలు ఇక్కడ ఉన్నాయి. ఆ ద్వారశాఖలు అక్కడ పడింది, అక్కడ పెద్ద ద్వారశాఖ పడింది. భిన్నమైనటువంటి శైలులలో ఇది ఏమో రాష్ట్రకూటుల నాటి శైలి అయితే అక్కడున్న ద్వారశాఖలేమో మన కాకతీయుల నాటి శైలి ద్వారశాఖ కనపడుతుంది. అంటే ఈ ప్రాంతంలో వేరు దేవాలయాలు ఉండేవి అని కూడా ఇప్పుడు అక్కడ కనబడుతుంది, దూరంగా కనబడుతున్నటువంటి ఆ చిలకలు ఉన్నటువంటి ఆ దేవాలయం చూడండి. ఆ దేవాలయంలో విగ్రహాలు లేవు, ఏమీ లేవు. అదొక పెద్ద ప్రాంగణంలో ఉన్నటువంటి 16 స్తంభాల దేవాలయం అది. ఇక్కడ పక్కన మసీదుగా మార్చబడ్డటువంటిది కూడా ఈ పక్కన ఒకటి గంటల గుడి కాదు, ఇక్కడ వేరే మసీదు వేరే ఉంది. ఇప్పుడు మనకి పక్కన వెళ్తే కనబడుతుంది. ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో చాలా దేవాలయాలు ఉండేవి. అవి తర్వాత కాలంలో రాజులు మారి వాళ్ళ మతాలకు అనుగుణంగా దేవాలయాలను మార్చినారు, కొన్నిటిని కూల్చినారు. జైన బసది బహుశా కొట్టబడి ఉంటుంది. చిన్న డౌట్ ఉంది సార్, అక్కడ కాకతీయ ద్వారబంధం ఉంది కదా, మనం ఇందాక చూసిన సతీశిలకు బ్యాక్ సైడ్ ఉన్నది దీనికి ద్వారబంధం ఒకటే. అవి కాకతీయ శైలిలో ఉన్నటువంటి స్తంభికలు ఉన్నాయి కదా, మనం అక్కడ చూస్తే అదే స్తంభికలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని ఏమో కాకతీయుల కంటే ముందు అంటే చాళుక్య శైలి అయి ఉంటాయి. తర్వాత కాలంలో కాకతీయులు మనం వెళ్ళి గంటల గుడిలో చూస్తే కూడా అక్కడ చాళుక్యుల శైలి ఉంటుంది, తర్వాత కాకతీయుల శైలి కూడా ఉంటుంది. అంటే ఇవి ఒక కాలంలో తయారైన వాటిని మళ్ళీ తర్వాత పునరుద్ధరించారు. నిజమేందంటే అక్కడ గంటల గుడిలో రాష్ట్రకూట్ల స్తంభాలు కూడా ఉన్నాయి. అంటే రాష్ట్రకూట్లవి ఉన్నాయి, చాళుక్యులవి ఉన్నాయి, కాకతీయులవి కూడా ఉన్నాయి. అంటే 3 రాజుల పరిపాలనా కాలంలో ఆ దేవాలయం మారుతూ వచ్చింది, పునరుద్ధరణ. చివరిలో ముస్లిం పరిపాలనలో ఒక మందిరం మసీదుగా మార్చబడ్డది. దానికి ఎదురుగా ఒక పెద్ద జైన మానవ స్తంభం ఉంటే ఇప్పుడు అది విరిగిపడి ఉన్నది. దాని వెనకాల మనకి గరుడు హనుమంతుని శిల్పాలు కనబడుతుంది. అవతల ఒక స్తంభం కనబడుతుంది, ధ్వజస్తంభం. అది కూడా జైనమాన స్వామినే, కానీ వైష్ణవులు దాన్ని తీసుకొని వైష్ణవాలయం, అక్కడ వైష్ణవాలయం కూడా ఇప్పుడు లేదు. అవును, దాని బ్యాక్ సైడ్ శాసనం ఉంది, దాని వెనకాల శాసనం ఉంది. అది ఒక వీరగల్లు శాసనం లాంటిది. ఆయన ఎవరు పోతన అనేటువంటి అతని కొడుకు ఎవరో చనిపోయినాడు, అట్లా దాన్ని ఉంది. అది పూర్తిగా అస్పష్టంగా ఉంది. ఇప్పుడు మనం చదువుదామంటే తిరిగి బోర్లు వేసి ఉన్నది, చదవడానికి మనకు వీలుగా లేదు.